ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్గా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నా కర్తవ్య నిర్వహణలో ఏమరపాటు లేకుండా సభ్యుల అభ్యున్నతి కోసం పాటుపడతానని, రాగద్వేషాలకు తావులేకుండా 10 మంది శ్రేయస్సును కోరే మంచి పనులను నా శక్తి వంచన లేకుండా చేస్తానని కలామ తల్లి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఫెడరేషన్లో ఉన్నటువంటి 24 ఫ్యామిలీసే కాకుండా 64 కళలకు చేయూతనిచ్చి వారి అభివృద్ధికి తోడ్పడతానని, అలాగే కళాకారులకు ఎవరికైనా ఇబ్బంది కలిగినా వారికి తోడుగా ఉంటానని దైవశక్తిగా ప్రమాణం చేస్తున్నాను. ఓకే సార్. ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్గా నేను బాధ్యతలు తీసుకోవడం నాకెంతో ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలంటే కొత్త కాదు. మరి సేవా కార్యక్రమాలు చేస్తున్న వ్యక్తిగా మరి గత 2 సంవత్సరాల క్రితం మీ అబ్బాయి హీరోలా ఉన్నాడండి అని ఒక వ్యక్తి చెప్పగా ఒక డైరెక్టర్ ఆయన ఇప్పుడు ఇందాక ట్రైలర్ చూశారు మీరు, ఆయన యాద్ కుమార్ గారు.
మరి ఆయన వచ్చి బాబుతో మంచి సినిమా నేను చేస్తానండి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. మరి వెంటనే బాబుని నేను పిలిచి ఏమన్నా స్టేట్స్ వెళ్తావా, సినిమా హీరో అవుతావా అని చెప్పానంటే లేదు డాడీ మీ ఇష్టం అని చెప్పాను అన్నాడు. వెంటనే మరి యాద్ కుమార్ గారు కూడా సత్యానంద గారి శిష్యులే, బాబుని కూడా సత్యానంద గారి దగ్గరికి పంపించడం జరిగింది. అయితే టైం ఎక్కువగా యాద్ కుమార్ గారు ఇవ్వాల, వెంటనే ఆయన ఒక లైన్ చెప్పారు. ఆ తర్వాత నేను ఒక లైను ఆయనకి ఇచ్చి ఈ 2 లైన్స్ మీద ఒక మంచి పిక్చర్ని ఈరోజు మీరు టీజర్ చూడటం జరిగింది. 2 సంవత్సరాలు కష్టపడితే అదే కంచర్ల. ఎందుకంటే ఒక డైరెక్టర్ తాలూకా గోల్ ఎలా ఉంటుందో యాద్ కుమార్ గారిని చూసి చాలామంది డైరెక్టర్స్ తెలుసుకోవాలి. అంటే అవకాశాలు వచ్చేటప్పుడు డైరెక్షన్ అనేది ఎవరికి కనిపించదు, కానీ అవకాశాలు వచ్చిన తర్వాత ఆ సినిమా మీద ఉన్న ఇంట్రెస్ట్ కంటే అసలు ఆ హీరోని ఎలా పైకి తీసుకురావాలి, ఆ నిర్మాతను ఏ విధంగా మనం సాటిస్ఫై చేయాలనేది ప్రతి డైరెక్టర్ ఫస్ట్ గాని అది అవగాహన చేసుకుంటే సినిమా నుంచి సినిమా ఆటోమేటిక్గా అవే మనం వెనంటి వస్తాయి. మరి యాద్ కుమార్ గారు సార్ మనం ఎంత బడ్జెట్లో తీద్దామని చెప్పని అడిగారు. అడిగితే నేను వెంటనే బడ్జెట్ ఏంటి సార్, సినిమా స్టార్ట్ చేయండి అని చెప్పాను. మరి 3 నుంచి 5 కోట్లు అనుకున్న ఈ కంచర్ల సినిమా టోటల్గా ఈరోజు 16 కోట్ల రూపాయలకి ఈ సినిమా వెళ్ళడం జరిగింది. చాలా మందికి తెలియదు సినిమా ఎందుకు లేట్ అయింది అని చెప్పి అంటారు. కానీ ఆ సినిమా తాలూకా అసలు షూటింగ్లో ఇక్కడ చాలా మంది సినిమాలో యాక్ట్ చేసిన పర్సన్స్ కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళకి తెలుసు సినిమా ఎందుకు లేట్ అవుతుంది, దేనికి లేట్ అవుతుంది వాళ్ళకి తెలుసు. కానీ బయట ఎందుకు కంచర్ల సినిమా తరువాత ఇంకొక 7 సినిమాలను ప్రారంభించారు. మరి 5వ సినిమా ఉపేంద్ర గారి అడ్డ ముందు రిలీజ్ అయిపోయింది. మరి కంచర్ల సినిమా ఎందుకు రిలీజ్ అవ్వట్లేదు, మిగతా సినిమాలన్నీ కూడా 70-80% కూడా అయిపోయాయి అని చెప్పి చాలా మంది అనుకున్నారు. కానీ కంచర్ల అనేది నా ఇంటి పేరు. మరి ఆ కంచర్లలో ఉన్న స్టోరీ కూడా ఒక లైన్ మా తాతగారిది. అంటే ఈరోజు చాలా మందికి అనుకుంటారు ఎవరైనా సేవ చేస్తుంటే వాళ్ళు ఈరోజు అనుకునేదో చేసేటట్టు లేదా డబ్బులు వస్తే చేసేటట్టు చాలా మంది ఊహించుకుంటారు. కానీ ఒక టీచరు తన బిడ్డని టీచర్గా చేయడం చాలా ఈజీ. ఎందుకంటే తన ప్రొఫెషన్ టీచర్ కాబట్టి తనని ఆ కొడుకు ఫాలో అవుతూ ఉంటాడు, టీచర్ అయిపోతాడు. అలాగే పల్లెటూరులో మీరు ఇప్పుడంటే తగ్గింది, సిటీస్లో పల్లెటూరులో మీరు ఒకసారి మీరు ఆలోచిస్తే టీచర్ కొడుకు 100% టీచరే, అది ఇంకా అందులో వేరే సందేహం లేదు. మరి అలాంటి పరిస్థితుల్లో మరి ఎన్నో రకాలుగా ఆలోచించి మరి మా తాతగారు ఆ రోజు ఎన్నో 100 ఎకరాలు భూదానం చేశారు. మరి నాకు ఎప్పటి నుంచో బయోపిక్స్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్. ఫస్ట్ నేను డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి తాలూకా సినిమాతో అందరికి చాలా మందికి తెలియదు, కంచర్ల అచ్యుతరావు అనే వ్యక్తి ఏది 2 ఇయర్స్ నుంచే సినీ ఫీల్డ్లోకి వచ్చాడని చాలా మంది అనుకుంటారు. కానీ రాజశేఖర రెడ్డి గారి జీవిత చరిత్ర రాజు అయ్య మహారాజు అయ్య సినిమా నేను నా ఫ్రెండ్ ఇద్దరం కో ప్రొడ్యూసర్స్గా ఆ సినిమాని ప్రారంభించడం జరిగింది. ఆ సినిమా లాస్ట్ ఇంకొక సాంగ్, ఒక ఫైట్, ఒక ర్యాలీ ఒకటి, జగన్ గారి తరగతి ర్యాలీ ఒకటి ఆ సినిమాలో పెండింగ్ ఉండిపోయాయి. మరి ఆ తరుణంలోనే జరగరాని ఒక ఇన్సిడెంట్, ఆ మహానుభావుడు చనిపోవడం ఆ సినిమాని మేము బ్రేక్ ఇచ్చేయడం జరిగింది. అక్కడ డబ్బులకి ఇంకో దానికి ఆలోచించలే, ఆయన లేనప్పుడు ఇంకా ఆయన సినిమాని మనం, ఎందుకంటే రాజశేఖర్ ఉండేటప్పుడు ఆయనకి ఆ సినిమా చూపిద్దాం అనుకున్నాం, ఆ యొక్క కంటెంట్ వేరు. మరి చనిపోయిన తర్వాత సినిమా తీస్తామంటే అది వేరు. కానీ ఆ రోజు ఆ సినిమా తీయలేకపోయాం. కానీ ఆ యొక్క ఆలోచన
లాస్ట్ 2 years బ్యాక్ నాకు మళ్ళీ అవకాశం దొరికితే వదులుతానా చెప్పండి? ఏమండి? వదలలా. ఎందుకంటే ఎప్పుడైనా ఒకసారి అవకాశం వచ్చినప్పుడు జారి విడుచుకుంటే మరొకసారి అవకాశం రాదు. కానీ మరలా అవకాశం వచ్చిందంటే మాత్రం ఏ పరిస్థితులైనా ప్రతి ఒక్కరికి చెప్తున్నా, వదలొద్దు అవకాశాన్ని. ఎందుకంటే అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు. మరి రెండోసారి వచ్చిందంటేనే మనకు అదృష్టం. మరి అలాంటి అవకాశాన్ని చేజిక్కించుకుని మరి ఉపేంద్ర బాబుని హీరోగా చేయడం జరిగింది. మరి హీరోగా చేసిన తర్వాత ఒకటికొకటిగా స్టోరీస్, మంచి స్టోరీస్ రావడం. మరి నాకు చిన్నప్పటి నుంచి ఈ నాటకాలంటే పిచ్చి అనమాట. ఊర్లో కోడినాగు, భూమి భాగవతం ఇలాంటి సినిమాలు పల్లెటూరులో పూర్వం ఆ 2 సినిమాలు ఫేమస్. ఆ తర్వాత సాంఘికానికి వచ్చేటప్పటికి మాయల పకీరు. ఈ 3 సినిమాలు పల్లెటూరు. మాయల పకీరు సినిమా వచ్చిందంటే ఆ స్టేజ్ కింద బాంబులు పేలితే సినిమా సెట్టింగ్ అనేవారు. సినిమా సెట్టింగ్ అనేవారు. సినిమాలో ఏ సెట్టింగ్లు ఉంటాయో నాకు తెలియదు. మరి అలాంటి ఆ కోరికని ఈరోజు నేనే స్వతహాగా సినిమాలు నిర్మించే స్థాయి నా భగవంతుడు నాకు ఇచ్చాడంటే నేను ఎంతో ఆ భగవంతుడికి, ఆ భగవంతుడి రూపంలో ఉన్న మనుషులు ప్రతి ఒక్కరికి నేను రుణపడి ఉంటాను. మరి అలాంటి అవకాశం దొరికిన తర్వాత సినిమాలు ప్రారంభించాం. సినిమాలు ప్రారంభించిన తర్వాత నేను అనుకునేవాడిని, నేను కూడా మీలా ప్రేక్షకుడిగా ఉండేటప్పుడు నా పక్కన చిన్నప్పుడు 7th 8th క్లాస్ చదివినప్పుడు మా నాన్నగారు సినిమాకి తీసుకెళ్ళేటప్పుడు ఒక ఫైట్ వచ్చింది అనుకోండి, యువతల మా నాన్నగారిని పోటీ చేస్తున్నవాడినంట, అవతల ఆయన పోటీ చేస్తున్నవాడినంట. అంటే ఎందుకంటే అందులో ఆ సినిమాలో లీనమైపోయాడిని. అంటే ఆ ఫైట్ లీనమైపోయేవాడిని. సినిమా చూసి వచ్చిన తర్వాత సినిమాలో ఎల్లో షర్ట్ వేసుకుని, రెడ్ షర్ట్ వేసుకుని ఉంటారు కదా, అలా బయటకు వచ్చిన తర్వాత ఈ రెడ్ షర్ట్ ఎల్లో షర్ట్ మనుషులు కనిపిస్తే మా నాన్నగారిని అడిగేవాడిని నేను, నాన్న ఈయనే కదా ఇందాక సినిమాలో ఫైట్ చేసింది, ఈయనే కదా రౌడీ అని ఇలా అడిగేవాడిని. తర్వాత పోలీసు డ్రెస్ చేసుకొని ఎవరైనా వస్తే బస్సు ఎక్కితే ఆయన కానీ ఆ కానిస్టేబుల్ పాపం ఆయన మటుగా నా చేతిలో కూర్చునేవారు. నేను వెంటనే దిగి వెళ్ళిపోయేవాడిని. ఎందుకంటే సినిమాలో చూసేవాడిని కదా, పోలీసులు అంటే అరెస్ట్ చేస్తారు. అయితే మనకు తెలిసిన ఆలోచన ఆ రోజుల్లో. మరి అలాంటి పరిస్థితుల నుంచి ఈ రోజు సినిమాకి వచ్చిన తర్వాత, సినిమాల నిర్మాణం ప్రారంభించిన తర్వాత, మరి సినిమాలో ఈరోజు స్టేజ్ మీద ఉన్న యాక్టర్స్ ఎవరైతే ఉంటారో, సినిమాలో ఉన్న యాక్టర్స్ ఎవరైతే ఉంటారో, మనని నవ్వించే పనిలో వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళ జీవితాలు అంత ఆశాజనకంగా లేవని మనసావాచ నమ్మాను నేను. కాబట్టి ఈ సినిమా ఇండస్ట్రీకి, ఈ కళాకారులకి ఏదో ఒకటి చేయాలి. ఎందుకంటే మేము అస్కపల్లిలో ఫైట్ చేస్తున్నాము. బడ్డీ అది, దాని మీద ఒక 8 సార్లు పడి ఉంటాడు ఆయన. అయితే వెంటనే కట్ అని చెప్పి వెంటనే ఇది కాదని చెప్పేవాడు. అంటే ఒక ఆర్టిస్టు తనకు వచ్చే డైలాగ్ ఆర్టిస్ట్కి అయితే 3,000 నుంచి 3,500 రూపాయలు ఇస్తాం. మామూలు ఆర్టిస్ట్కి అయితే 18,000 నుంచి 2,500 ఎంతో ఇస్తాం. ఇంకా కొద్దిగా అయితే రోజుకి 10,000 ఇస్తాం, 20,000 ఇస్తాం, 50,000 ఇస్తాం, 1,00,000 ఇస్తాం, 1,00,000 ఇస్తాం. కానీ వాళ్ళు పడే శ్రమను చూస్తే చాలా ఆశ్చర్యం, చాలా బాధాకరం. మన సినిమా చూసిన తర్వాత 10 రూపాయలు 20 రూపాయలు టికెట్ తీసుకుని మనం వెంటనే సినిమా పోయిందిరా అనేస్తాం. అంటే మనకు ఆ సినిమా నచ్చలేదు, కానీ అది సినిమా పోయినా, బాగా ఆడినా కనీసం 500 మంది కష్టపడితేనే ఒక సినిమా అనేది బయటికి వస్తుంది. ఎందుకంటే ఈ యొక్క విషయం సినిమాలోకి వెళ్ళిన తర్వాత నాకు తెలిసింది. మరి ఆర్టిస్టులు వాళ్ళు పడే కష్టంలో మనం బయట పడుతున్న కష్టం అనేది చాలా తక్కువ. ఎందుకంటే వాళ్ళు కొంతమందికి సినిమాలో కనిపించాలనిపించి, సినిమా అంటే ప్రాణం. మరి అందులో నన్ను కూడా ఈ కంచెర్లలో కొద్దిగా వేషం ఇస్తారా అని అడిగాను డైరెక్టర్ గారికి. ఏదో ఆయన నేను యాక్ట్ చేస్తాను అని చెప్పని ఏదో చిన్నది, నేను ఎప్పుడు చిన్నప్పుడు పాఠాలు చెప్పేవాడిని, ట్యూషన్ సెంటర్ ఉండేది నాకు.
పాఠాలు చెప్పేవాడిని. మళ్ళీ ఇందులో కూడా నన్ను ఆ పంతులుగా నాకు ఏదో చిన్న వేషం ఇచ్చారు. ఆ తర్వాత డైరెక్టర్ని ఖచ్చితంగా నువ్వు నాకు వేషం ఇస్తే నీకు నేను సినిమా ఇస్తానని చెప్పిన స్థాయికి నేను వెళ్ళిపోయి ప్రతి సినిమాలో ఒక రోల్ నేను చేస్తున్నా. ప్రతి సినిమాలో ఒక రోల్ చేస్తున్నాను. కంచెర్లలో పంతులు గారిగా నన్ను ఆయన ఇరికించేసిన ఉపేంద్ర బీఫార్మసీకి వచ్చేటప్పుడు డాక్టర్ క్యారెక్టర్ చాలా మంచి క్యారెక్టర్ రెండో డైరెక్టర్ నాకు ఇచ్చారు. ఇందులో యాదకుమార్ గారిని నేను జీవితం మర్చిపోను. ఆయనకి ఇంకోసారి సినిమా అవకాశం ఇస్తే కనుక పెద్ద క్యారెక్టర్ ఇస్తేనే సినిమా ఇస్తాను. ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అంటే కళలకు మనం అంకితం అయితే అది మరి విడిచిపెట్టలేం. ఎన్ని ఇబ్బందులు వచ్చినాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఒకసారి ముఖానికి రంగు వేయండి, మీరు జీవితాంతం రంగు వేయకపోతే ఈ మీసం తీయించేసుకుంటాను నేను. ఎందుకంటే అంత పిచ్చి ఎవరికైనా అంటే నటన అంటే ఒకసారి స్టేజ్ మీద కనిపించామంటే రెండోసారి కనిపించాల్సిందే. మరి అలాంటిది ఈ యొక్క ఆర్టిస్టుల జీవితం. మరి వాళ్ళు ఎన్ని కష్టాలున్నా నష్టాలున్నా వారి జీవితాన్ని ఈ సినిమాలకు అంకితం చేస్తారు. మరి అలాంటి ఆర్టిస్టులకి ఈ రాష్ట్రంలోనే కాదు దేశం మొత్తం మీద ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది. మరి ఆ రోజు మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ సెపరేట్ అయినప్పుడు కనీసం 5 నుంచి 10 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ఆర్టిస్టులు అందరం కూడా తెలుగు వాళ్ళం అందరం కూడా ఎంతో ఇబ్బంది పడడం జరిగింది. ఎందుకంటే సార్ మీకు ఇవన్నీ ఎలా తెలుసు అంటే ఒక బాధ్యతని స్వీకరించేటప్పుడు ఆ బాధ్యతలో ఉన్న లోటుపాట్లని గ్రహించడం అవగాహన చేసుకోవడం నాకు అలవాటు కాబట్టి నేను దాన్ని వెనక్కి ఒక్కసారి వెళ్ళి అసలు ఏం జరిగింది అనేది ఆలోచిస్తే అప్పుడు చాలా కష్టపడ్డాం. మరి ఆంధ్రప్రదేశ్ మళ్ళీ అనుకోని రీతిలో 2 రకాలుగా మళ్ళీ విడిపోయింది. తెలంగాణ ఆంధ్ర కింద విడిపోవడం జరిగింది. మరి తెలంగాణ ఆంధ్ర విడిపోయి ఈ నేటికి ఇది 11వ సంవత్సరం రన్ అవుతుంది. ఈ 11 సంవత్సరాల్లో మళ్ళీ ఆంధ్రప్రదేశ్గానే ఉంది. ఈరోజు సినిమాలన్నీ కూడా తెలంగాణలోనే నిర్మితం అవుతున్నాయి. ఒక డబ్బింగ్ థియేటర్ కానీ ఒక పోస్ట్ ప్రొడక్షన్ కానీ ఏదైనా సీజీ వర్క్ కానీ ఏదైనా కానీ ఒకవేళ విశాఖపట్నంలోను విజయవాడలోను చిన్న చిన్న స్టూడియోలు ఎవరు పెట్టినా కానీ నాలాంటి నిర్మాతలు అక్కడికి వెళ్ళడంలా. ఎందుకంటే కోట్లో పెట్టి డబ్బు తీసేటప్పుడు మీ పోస్ట్ ప్రొడక్షన్ ఎక్కడ అయింది అని అడిగితే నా పోస్ట్ ప్రొడక్షన్ అన్నపూర్ణ స్టూడియోలో అయింది అని గొప్పగా చెప్పుకోవాలి. లేదు అంటే మన ఇప్పుడు కంచెల్లో అవుతున్న స్టూడియో ప్రసాద్ ల్యాబ్స్ అని చెప్తే బయ్యర్స్ కూడా దానికి ముందుకు వస్తున్నారు. అది కాకుండా విశాఖపట్నంలో లేదా విజయవాడలో లేదా హైదరాబాద్లో ఏదో చిన్న స్టూడియోలో కానీ ఈ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేస్తే కనుక ఆ సినిమాకి అంతగా ఎవరు చూడటం లేదు. అంటే సినిమా అన్నప్పటికీ వ్యాపారానికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే పెట్టిన డబ్బులు రాకపోతే రెండో సినిమా తీయలేని పరిస్థితి ఏర్పడింది. మరి ఆ డబ్బులు రావాలి అంటే పబ్లిక్ కి అనుగుణంగా మనం ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి అలాంటి పరిస్థితుల్లో మరి ఎన్ని సంవత్సరాలు తెలంగాణలో ఉన్న తెలుగు సినీ ఇండస్ట్రీకే మనం వర్క్ చేస్తాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సెపరేట్ ఇండస్ట్రీ అవసరం లేదా? మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ సినీ పరిశ్రమ మీద ఇన్కమ్ అవసరం లేదా? మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న టోటల్ ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇండివిజువాలిటీ అవసరం లేదా? వాళ్ళకి ఈ గవర్నమెంట్ నుంచి సహాయ సహకారాలు అవసరం లేదా అని ఒకసారి ఆలోచిస్తే ఆంధ్రప్రదేశ్ ఇమ్మీడియట్ గా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా తెలంగాణ నుంచి మనం సెపరేట్ అయ్యి మరి ఆంధ్రప్రదేశ్కి ఏదైతే మరి విశాఖపట్నం ఒక మంచి సిటీగా ఉందో విశాఖపట్నంలో ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది తప్పనిసరిగా రావాలని మనసా వాక్యాన్ని కోరుకుంటున్నాను. ఎందుకంటే 8 సినిమాలు తీసుకున్నాం కాబట్టి దేశంలో ఉన్న షూటింగ్ స్పాట్స్ అన్ని మాకు తెలుసు, అన్ని చూసాం, అన్ని ఏరియాల్లో కూడా సినిమా తీయడం జరిగింది. అయితే విశాఖపట్నం అదే ఉత్తరాంధ్ర కోస్తా ఏదైనా రాయలసీమ
ఈ ఏరియాలో ఉన్న షూటింగ్ స్పాట్స్ ఏవైతే ఉన్నాయో ఇంతకంటే గొప్ప షూటింగ్ స్పాట్స్ ఇండియాలో ఏం లేవండి. అరకు వ్యాలీ అంటే అద్భుతం. ఎందుకంటే ఊటీలో కూడా సినిమా తీయడం జరిగింది, ఒక సాంగ్ మీద తీయడం జరిగింది. ఊటీలో సాంగ్ తీసేటప్పుడు ఊటీలో చూస్తే దానిని మొన్న అరకు వ్యాలీలో కంచెలో సాంగ్ తీసాం. రెండింటికి క్యాలిక్యులేట్ చేస్తే ఊటీలో నాకు 68 లక్షలు అయింది, అరకు వ్యాలీలో 40 లక్షల రూపాయలకే మా సినిమా పాటని పూర్తి చేయడం జరిగింది. కానీ ఊటీ కంటే అద్భుతమైన అందాలను చూపించగలిగాం, అద్భుతమైన ప్లేసెస్ లో షూటింగ్ చేయగలిగాం, ఎక్కువ మంది ఆర్టిస్టులకి అవకాశం ఇవ్వగలిగాం. అంటే ఆంధ్రప్రదేశ్ లో సినిమా ఇండస్ట్రీ కానీ స్టార్ట్ అయితే ఆంధ్రప్రదేశ్ చాలా తొందరగా డెవలప్ అవుతుంది, మరి తొందరగా ఆర్టిస్టులందరికీ అవకాశాలు వస్తాయి. ఇదే కాకుండా ఈరోజు ఇండియా మొత్తం మీద చూసుకుంటే ఈస్టర్న్ కార్డ్స్ అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ పెట్టడం జరిగింది. ఈస్టర్న్ కార్డ్ అంటే ఆ కార్డు ఎవరైతే తీసుకుంటారో ఆ తీసుకున్న ప్రతి కార్మికుడు 2 లక్షల రూపాయలు తను ఉచిత వైద్యాన్ని పొందడానికి ఆస్కారం ఉంది. దీనిని అసలు మన ఆంధ్రప్రదేశ్ లో ఎవరికి చెప్పినా ఈశ్రమ్ కార్డు 50 రూపాయల నేను ఇవ్వలేను, 100 రూపాయల నేను ఇవ్వలేను అనేస్తున్నారు. కానీ ఆ ఈశ్రమ్ కార్డు తాలూకా ఫెసిలిటీస్ ఏంటనేది చాలా మందికి తెలియట్లేదు. ఆ ఈశ్రమ్ కార్డు తీసుకోవడం వల్ల ప్రతి సంవత్సరం 2 లక్షల రూపాయలని మీరు ఆరోగ్యానికి సంబంధించి హాస్పిటలైజేషన్ ని ఫ్రీగా పొందొచ్చు. మరి దీన్ని కూడా గవర్నమెంట్ దృష్టికి తొందరలో తీసుకెళ్లి ఈశ్రమ్ కార్డ్స్ ఎవరైతే తీసుకుంటారో, ఏ ఊర్లో అయితే తీసుకుంటారో, ఏ సిటీలో తీసుకుంటారో, ఏ జిల్లాలో తీసుకుంటారో ఆ జిల్లాలోనే, ఆ సిటీలో, ఆ ఊర్లోనే వాళ్ళకి ఆ వైద్యం అందే విధంగా చర్యలు తీసుకోవాలని ఫెడరేషన్ ద్వారా నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ఇదే కాకుండా పెన్షన్ స్కీమ్ సార్ ఉందా? మరి అలాంటి కళాకారుడికి పెన్షన్ విధానాన్ని త్వరితగతిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వాలని ఈ సభాముఖంగా నేను వేడుకుంటూ ఉన్నాను. ఈ ఏదైతే మరి పెన్షన్ స్కీమ్ అనేది ఇవ్వాలి అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది ఆంధ్రాకి సెపరేట్ అవ్వాలి. సెపరేట్ అయితే కానీ పెన్షన్ స్కీము ఇవ్వడానికి కుదరదు. పెన్షన్ ఇవ్వాలి అంటే ఇండస్ట్రీ ఆంధ్రాకి రావాలి. కాబట్టి దీనిని అందరూ యూనిటీగా మనం ముందుకు వెళ్ళి సాధించాలి అంటే ఒకటే మార్గం. ఏదైతే ఫెడరేషన్ ఈరోజు స్థాపించబడిందో కంచె లక్ష్మీరావు గురించి ఆంధ్రప్రదేశ్లో మొత్తానికి తెలియకపోయినా కొంతమందికి తెలుసు. మరి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి నా గురించి పూర్తిగా తెలుసు. మరి నేను ఏదైనా సాధించాలి అంటే ముందుగా నేను నా సొంత డబ్బులతోనే నేను ఏదైనా ప్రారంభించడం జరుగుతుంది. ఎందుకంటే ఎవరి దగ్గర ఏమి ఆశించి నేను ఏమి చేసే పరిస్థితి ఉండదు. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, ఏదైనా మనం సాధించాలంటే ఫస్ట్ యూనిటీ కావాలి. ఆ యూనిటీయే మనం పూర్వ రోజుల్లో సంఘం కింద అనుకున్నాం. పల్లెటూరులో అప్పుడు రైతు కూలీ సంఘం ఒకటి ఉండేది. ఆ రైతు కూలీ సంఘం ఎక్కడి నుంచి వచ్చిందండి? ఏమండి, సంఘాలు ఇప్పుడు పుట్టలేదండి, పూర్వం నుంచే ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు మనిషికి ఆలోచన పెరిగింది, స్వార్థం పెరిగింది. ప్రతి ఒక్క వ్యక్తికి ఇండివిజువల్ గా నేను లీడర్ అవ్వాలని ఆలోచన ప్రతి ఒక్కరికి వచ్చింది. ఆ రావడంతో ఏమవుతుందంటే ఒక యూనియన్ లేచినప్పుడు ఆటోమేటికల్లీ ప్యారల్ గా ఇంకొక యూనియన్ పక్కన రావడం జరుగుతుంది. మరి ఇంకొక యూనియన్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ మొదటి యూనియన్ వీక్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా నేను ఒకటే చెప్తున్నా, సభకు అందరికంటే చిన్నవాడినైనా పెద్దవాడిన అనుభవంతో నేను చెప్తున్నా, ఈ యొక్క ఫెడరేషన్ అనేది ఆంధ్రప్రదేశ్ కి ఒకటిగానే ఉండాలి, ఒకటే ఉండాలి. ఆ ఫెడరేషన్ లో మనమందరం కలిసి ఉండాలి అనేది నా యొక్క నినాదం. మరి ప్రతి ఒక్కరూ ఈ రోజు నుంచి నేను విన్నవించుకుంటున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా, అందరిని వేడుకుంటున్నా, ప్రార్థిస్తున్నా, అందరికీ హెచ్చరిస్తున్నా. ఏంటంటే మనం ఏదైతే
కళాకారులుగా మెంబర్షిప్ కార్డు అనేది మనం తీసుకోకపోతే ఏ యొక్క వ్యక్తి మన దగ్గరికి వచ్చి సహాయం చేయడు. 10 మంది కళాకారులు, కార్డున్న కళాకారులు 10 మంది నుండి ఒక దగ్గరికి వెళ్తే అక్కడ ఏవయ్యా మీ 10 మంది కళాకారులు ఎక్కడో పక్క ఊరు నుంచి తీసుకొచ్చి ఎక్కడ నువ్వు డ్యాన్స్ చేపిస్తున్నావు మేము లేవని చెప్పి మనం మాట్లాడడానికి అవుతుంది. అదే యూనిటీ అంటే. మరి అలాంటి పరిస్థితుల్లో ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ జనాభా 5 కోట్లలో ఒక్కసారి మనం లెక్కించుకుంటే సగం జనాభా అంటే 2,50,00,000 మంది కళాకారులు అండి. మళ్ళీ ఏ కులంతో సంబంధం లేదండి, కళాకారుల కులం. ఎందుకంటే ఈ కళాకారులం మనం ఎంతమంది ఉన్నామంటే ఈ జనాభాలో సగం మంది ఉన్నామండి. మరి ఈ సగం మంది ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు, ఏ ప్రయాసాలకు వచ్చి ఒక షూటింగ్ లో ఒక ప్లేస్ కావాలంటే ఎంతో రికమెండేషన్స్ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి అది లేకుండా ఉండాలంటే నేను చెప్పే విధంగా ఈ యొక్క ఏదైతే ఏపీ ఫెడరేషన్ ఏదైతే ఈ ఫెడరేషన్ ఉందో ఈ ఫెడరేషన్ చైర్మన్ గా నేను అందరూ రిక్వెస్ట్ చేస్తున్నా, రేపటి నుంచి ప్రతి ఒక్కరు మెంబర్ గా ఇందులో జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన తర్వాత ఒకటే ఉంటుంది యూనియన్, అది గుర్తుపెట్టుకోండి. మనం అందరూ సమిష్టిగా ఉందాం, సమిష్టిగా మన తాలూకా ప్రాబ్లమ్స్ అన్ని కూడా సాల్వ్ చేసుకుందాం. కాబట్టి ప్రభుత్వానికి ఒక వినతి పత్రం మనం ఇచ్చేటప్పుడు ఒక వినతి పత్రం ఇస్తే వాళ్ళు ఆలోచిస్తారు. అంటే 2 వినతి పత్రాలు వెళ్ళాయనుకోండి, ఓహో వీళ్ళ యూనిటీ లేదు కాబట్టి చూస్తామంటారు. కాబట్టి మరి కంచెల అచ్యుతరావుగా నేను మీ అందరి మనిషిగా చెప్తున్నా, ఈ యొక్క 24 క్రాఫ్ట్స్ అని చాలా మంది ఇప్పటికీ ఒక నానుడి. సినిమా ఇండస్ట్రీ అంటే 24 క్రాఫ్ట్స్ అంటారు. 24 కళలు కాదండి సినిమా అంటే, 64 కళలు సార్. 64 కళలు కలిస్తే ఈ 24 కళలు సంక్షిప్తం అయ్యాయి. 64 కళలను తీసుకొచ్చి 24 క్రాఫ్ట్స్ కింద దాన్ని డివైడ్ చేశారండి. కాకపోతే అందరూ మరి 64 కళలు అన్నారు కానీ ఈ 24 క్రాఫ్ట్స్ ఎక్కడ కూడా లేదండి. ఇది మనం క్రియేట్ చేసుకున్నది. కాబట్టి మరి 64 కళలు ఉంటేనే ఒక సినిమా రిలీజ్ అవుతుంది. 64 కళలు లేకపోతే ఒక సినిమా అనేది రిలీజ్ కాదు. మరి అందుకే నేను ఏం చెప్తున్నానంటే ప్రతి మీటింగ్లో చెప్తాను నేను, 64 కళలలో ఉన్న ఎవరైతే ఆర్టిస్టులు ఉన్నారో అంతమంది ఈ అసోసియేషన్ బోర్డులోకి రావాలి, అంతమంది మెంబర్షిప్ తీసుకోవాలి, అంతమంది దీనికి సపోర్టివ్ గా ఉంటేనే మనం అనుకున్న సాధిస్తాము. గవర్నమెంట్ కూడా అర్థమవుతుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో చిన్న యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, షూటింగ్స్ లో చిన్న ఇబ్బందులు జరుగుతున్నాయి, పిల్లలు చదివించుకోలేని పరిస్థితి ఉంది. మరి ఇవన్నీ పోవాలంటే బయట మనిషికి ఏ విధంగా గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుందో అలా కళాకారుడు కూడా గవర్నమెంట్ సపోర్ట్ చేయాలని మనసావాచ కోరుకుంటూ, మరి మీ అందరూ సపోర్ట్ ఇస్తే గవర్నమెంట్ తో ప్రతి విషయాన్ని చర్చించి మనం ఒక మంచి నిర్ణయం తీసుకొని ఒక సినిమా ఇండస్ట్రీ ద్వారా ఇంత బెనిఫిట్ గవర్నమెంట్కి వస్తుందా అని మనం తెలియచెప్పగలిగిన ఇండస్ట్రీ ఏదో ఉందంటే అది ఫిల్మ్ ఇండస్ట్రీ అండి. ఎందుకంటే ఏ యొక్క ఇండస్ట్రీ మీద ఇంత డబ్బులు గవర్నమెంట్కి రావండి, ఫిల్మ్ ఇండస్ట్రీ మీద అంత ఇన్కమ్ వస్తుంది. మరి ఆ ఇన్కమ్ గవర్నమెంట్కి మనం చూపించగలిగినప్పుడు గవర్నమెంట్ కూడా మన మీద ఇంట్రెస్ట్ అనేది చూపిస్తుంది. కాబట్టి మనం ఇందమ్మా అంటే అందమ్మా, అంతే కదండి. మనం ఏది ఇవ్వకపోతే రిటర్న్ ఏమి ఆశించడం చాలా తప్పు. కాబట్టి మరి ఫిల్మ్ ఇండస్ట్రీ ఎందుకు విడిపోవాలి, ఎందుకు ఆంధ్ర రాష్ట్రం సెపరేట్ అవ్వాలనేది గవర్నమెంట్ మనం చెప్పగలిగితే గవర్నమెంట్ ఒక డే స్టెప్ అనేది తీసుకోవడం జరుగుతుంది. మరి అలాంటి పరిస్థితుల్లో మనకు కూడా మంచి జరుగుతుందని సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. మరి ఈరోజు ఈ యొక్క ఫెడరేషన్ కి చైర్మన్ గా ఏకగ్రీవంగా నేను ఎన్నికవడం, మరి నా విశాఖపట్నం, నా ఉత్తరాంధ్ర, నా ఆంధ్రప్రదేశ్, నా భారతదేశం. సార్ ఎప్పుడు కూడా ఒక మనిషికి స్వార్థం ఉండాలండి. స్వార్థం లేకపోతే మనిషి ఎదగలేడు. నా అనే స్వార్థం లేకపోతే ఏ మనిషి ఎదగలేడు. చాలా మంది అంటారు వాడు సెల్ఫిష్ అంటారు. వాడు సెల్ఫిష్ కాబట్టే నీకంటే ఉన్నతమైన స్టేజ్లో ఉన్నాడు.
ఎప్పుడు కూడా నేను బాగుండాలని కోరుకుంటే నా పక్కన నా భార్య బాగుండాలి, నా పుట్టే పిల్లలు బాగుండాలి, నా పక్కన నా కుటుంబం అంతా బాగుండాలి, నా పక్కింట్లో వాడు బాగుండాలి, నా వీధిలో ఉండేవాడు బాగుండాలి, నా ఊర్లో ఉండే వ్యక్తి బాగుండాలి, నా నా తాలూకాలో ఉన్న వ్యక్తి బాగుండాలి, లేదా అలాగే నా రాష్ట్రంలో ఉన్న వ్యక్తి, ఆ తర్వాత నా భారతదేశం బాగుండాలంటే ప్రతి ఒక్కరూ జెన్యూన్ సెల్ఫిజంతో ఉండాలని మనసావాచ కోరుకుంటున్నా. ఎందుకంటే ఈ సెల్ఫిజం అనేది లేకపోతే మనం ఎదగాలని కోరిక లేకపోతే మనం ఎదగడం సరిగదా పీతల కథలా వస్తుంది అనమాట. అంటే మనకి సెల్ఫిజం ఉండాలి. అంటే నేను ఎదగాలి, నేను స్వచ్ఛంగా ఉన్నతంగా ఎదగాలి, మంచి ఆలోచనతో ఎదగాలి, మంచి స్థాయికి వెళ్ళాలని ఒక ఆలోచన ఉంటే తనతో పాటు 10 మందిని తీసుకెళ్ళి మంచి స్థానంలో నిలబెట్టే శక్తిని ఆ భగవంతుడు మనకి ఇస్తాడని అందరి కంటే ఎక్కువగా నమ్మే వ్యక్తిని నేను. కాబట్టి ఈ విషయాన్ని మీకు ఈ సభంగా తెలియజేస్తున్నాను. మరి ఈరోజు విశాఖపట్నంలో ఎన్నో హంగులు ఉన్నాయి. విశాఖపట్నం ఫిల్మ్ ఇండస్ట్రీ రావాలని రాష్ట్రం మొత్తం ఏ ఒక్కరిని అడిగినా, విజయవాడలో ఉన్న వ్యక్తిని అడిగినా ఫిల్మ్ ఇండస్ట్రీ విశాఖపట్నం రావాలంటారు. ఈ రాష్ట్రంలో ఏ మారుమూల ప్రాంతంలో ఎవరిని అడిగినా ఇండస్ట్రీ విశాఖపట్నం రావాలంటారు. ఎందుకంటే విశాఖపట్నంలో ఈ ఉత్తరాంధ్రాల కళ పుట్టింది ఎక్కడంటే భారతదేశంలో ఉత్తరాంధ్రాలో. మరి కళ పుట్టడమే కాదు, కళాకారులు ప్రోత్సహించే ఈ యొక్క సౌందర్యమైన ఈ లొకేషన్స్ కూడా మన ఉత్తరాంధ్రలో ఎక్కువగా ఉన్నాయి. అలాగే సిటీ కూడా మంచి ఆహ్లాదకరంగా ఉంటుంది. మన ఆంధ్రప్రదేశ్కి ఈ సినీ హబ్ కింద మన విశాఖపట్నం కానీ ఉంటే అది తొందరగా డెవలప్ అవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మరి ఫెడరేషన్ ద్వారా అన్ని ముందుకు తీసుకువెళ్ళాలని గవర్నమెంట్ అన్ని చర్చించి అన్ని నిర్ణయాలు తీసుకోవాలని నేను నిర్ణయం తీసుకున్నాను. కాబట్టి మీ అందరినీ అర్థిస్తున్నా, నాకు సపోర్టుగా మీరందరూ నాకు చేయూతనిచ్చి నా వెనకాల మీరు నా వెన్ను తట్టితే నేను ఈ కార్యక్రమమైన నిర్విరామంగా చేసుకెళ్తాను మనసావాచ అందరికీ ప్రార్థిస్తూ ఉన్నాను. మరి ఈ రోజు నుంచి ఏ కళాకారుడికి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది వచ్చినా ఆ నేమ్స్ నమోదు చేసుకునే విధంగా ముందు ఫిల్మ్ ఛాంబర్ అనేది తొందరలోనే ఈ నెలలోనే మన యొక్క ఆఫీస్ని విశాఖపట్నంలో ప్రారంభించడం జరుగుతుంది. మరి ఆ ఫిల్మ్ ఛాంబర్ ద్వారా గవర్నమెంట్ అప్రూవల్ వచ్చినంత వరకు దాని ఎక్స్పెన్సెస్ అన్ని కూడా నేనే స్వతహాగా నా ఓన్ డబ్బులతో నేనే దాన్ని నిర్వహిస్తాను. గవర్నమెంట్ ఏ రోజైతే మనకి ఫిల్మ్ ఛాంబర్ని మనకి శాంక్షన్ చేస్తుందో ఆ రోజు వరకు ఆయన ఖర్చు అంతా ఏ ఒక్కరి మీద పెట్టను. తర్వాత నాకు చాలా విధాలుగా నాకు చాలా మంది ఆప్తులే నా కళాకారులందరూ కూడా ఎన్నో విషయాలు నాకు చెప్పారు. ఒక్కటే నేను హామీ ఇస్తున్నా, మీరు అంటే ప్రతి సంఘం బ్రతికి బట్ట కట్టాలి, పైకి రావాలి అంటే మెంబర్షిప్ 100% కావాలి. ఆ మెంబర్షిప్కి సమ్ అమౌంట్ అనేది కట్టాలి. కట్టే నా సంఘం ముందుకు వెళ్ళదు. మరి ఆ కట్టిన ఏ ఒక్క రూపాయి అయినా పెద్దలు నాంచారయ్య గారు చాలా మంది ఇక్కడ ఉన్నారు, మరి ఖాన్ గారు, మరి మా ఫ్రెండ్ మరి నాగేశ్వరరావు గారు, ఇలా పేరు చాలా మంది ఉన్నారు. మరి అందరికీ నేను ఒకటే విన్నవించుకుంటున్నా, అందరూ ఒక తాటి మీదకి వచ్చి ఆ మెంబర్షిప్ ఎంత ఉండాలి ఇవన్నీ కూడా మనమే నిర్ణయం తీసుకొని మనమే అన్ని ఆలోచించుకొని ఈ ఫెడరేషన్లో ఉన్న ఈ 64 కళలకు ఏ బాడీ సెట్ అవుతుందో ఆ బాడీని ఎలక్ట్ చేసే బాధ్యత నాది అని మీకు సభముగా తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే ఎందుకంటే ఒక బాడీ మనం ఎన్నుకునేటప్పుడు ఆల్రెడీ పూర్వీకులు మన వాళ్ళు ఉన్నారు, ఈ సంస్థను 5 సంవత్సరాలుగా నడిపిస్తున్న వ్యక్తులు ఉన్నారు. వాళ్ళని అనుసరిస్తూ ఈ బాడీలన్నీ కూడా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ముందు ప్రతి జిల్లాకి ఒక కమిటీ అనేది మనం ఈ 64 కళ్ళకు వేయాలి. జిల్లా కమిటీలు వస్తే అది రాష్ట్ర కమిటీకి బలం చేకూరుతుంది. కాబట్టి రేపటి నుంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని మనం చేసుకుంటూ, మరి ఇంకా సమయాభావం అవుతుంది. ఇంకొక మీటింగ్ అనేది కళాకారులందరికీ మనం పెట్టుకుందాం. ప్రతి పాయింట్ టు పాయింట్ మనం డిస్కస్ చేద్దాం. మీరు కట్టిన ఏ ఒక్క రూపాయి పక్కతో వెళ్లకుండా A to Z బ్యాంక్ అకౌంట్లో ఉంచి
అచ్యుతరావు కనుసన్నల్లో నుంచే జరుగుతూ ఉంది. అచ్యుతరావుకు తెలియకుండా ఒక్క రూపాయి కూడా ఎక్కడికి వెళ్ళే పరిస్థితి ఉండదు ఉండదు ఉండదు. ఈ అచ్యుతరావు కూడా ఏదైనా రూపాయి బయటకు ఇవ్వాలంటే ఏదైతే ఈ జిల్లా కమిటీలు ఉన్నాయో ఆ జిల్లా కమిటీలు రాష్ట్ర కమిటీ ఉందో రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీ అన్ని అనుకున్న తర్వాత ఒక కళాకారుడికి సహాయం చేయాలన్నా రిజర్వేషన్ పాస్ అవ్వాల్సిందే. ఇలాంటి నేను మార్కెటింగ్ లో ఉన్న వ్యక్తిని కాబట్టి ఎన్నో సంవత్సరాలుగా ఈ మార్కెటింగ్ అనుభవం నాకు ఉంది కాబట్టి ఈ యొక్క స్ట్రక్చర్ డిజైన్ చేయడంలో నేను నిష్ణాతుడిని. అది నేను బాగా తయారు చేయగలను. ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా చూస్తానని మనసావాచ కోరుకుంటూ ఇలాంటి అవకాశం ఇచ్చిన పెద్దలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా జన్మభూమికి నా కన్న తల్లిదండ్రులకి అందరికీ మనసావాచ మరొకసారి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.